అంటే ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విద్యుత్ ప్లాంట్లు, హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్, రాజస్థాన్లో సోలార్ ఆయా రాష్ట్రాలతో కలిసి ఏర్పాటు చేసే యోచన. 2030 నాటికి అదనంగా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం. కొత్త ఇంధన విధానంపై మంత్రివర్గంలో చర్చించాక నిర్ణయం. కరెంటు ఛార్జీలు పెంచం. హరిత హైడ్రోజన్ హబ్గా తెలంగాణ. బట్టి. ఇక అల్లు అర్జున్కు ఊరట. షరతులతో కూడిన బెయిల్ మంజూరు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలి. తొక్కిసలాట కేసులో కోర్టు ఆదేశాలు జారీ. పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసిసి నిర్మాణం. ఆలోచనలే పెట్టుబడిగా సంపద సృష్టించాలి. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోని. ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఘనంగా ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు ప్రారంభం. 6.5 డిగ్రీలు సిరిపూర్లో నమోదైన ఉష్ణోగ్రత. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైపోయినాయి. ఇటుగా చైనాలో కొత్త వైరస్ కలకలం. హెచ్ఎంపీవీ విజృంభణ. ఆసుపత్రులకు జనం. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు తలెత్తడం సహజం. ఆందోళన అవసరమన్న చైనా ప్రభుత్వం. 2001లోనే హెచ్ఎంపీవీ గుర్తింపు. అది సీజనల్ వ్యాధి అనట. చైనాలో కొత్త వైరస్ కలకలం అట. మనస్సును ఇదేందో మల్ల కథ. ఇది మళ్ళీ కొత్త వ్యాధి వస్తుందట చైనా. చైనా అంటాడు ఏదైనా కానీ. చైనా అంటాడు చేసేస్తాడు అంతే. మనస్సును చదివే యంత్రం అట. మైండ్ రీడింగ్ మిషన్ అభివృద్ధి చేసిన చైనా శాస్త్రజ్ఞుడు. మూర్ఛ బాధితురాలి ఆలోచనలను డీకోడ్ చేసిన యంత్రం అట. అమ్మా గ్రేట్ అసలు. సంద్రంలో సాహస యాత్ర. 150 కిలోమీటర్ల అలబొగ్గా ఈదిన 52 ఏళ్ల శ్యామలనట. విశాఖ నుంచి కాకినాడ తీరానికి 7 రోజుల ఈత. ఆసియాలోనే మొదటి స్విమ్మర్గా ఘనత. 52 ఏళ్ళ వయసులో 150 కిలోమీటర్లు ఈదడం అంటే మామూలు విషయం. అది సముద్రంలో. పరిహారం ఆలస్యమైతే మార్కెట్ రేటు చెల్లించాల్సిందే. భూసేకరణ ప్రక్రియలో వ్యవధే కీలకం. పాత ధరల ప్రకారమే పరిహారం అంటే 300A అధికరణము ఉల్లంఘించినట్లే తీర్పులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఈ జడ్జీల నియామకంకు సంబంధించి పుంజాల శివశంకర్ గారు అదొక్కటే ముగింపు అనేటువంటి పుస్తకంలో క్లియర్గా రాసిండు. ఎంపిక ఎట్లా జరుగుతుంది. పుంజాల శివశంకర్ గారు జడ్జి కాకుండా ఏమేం అడ్డంకి వచ్చినాయి అందులో క్లియర్గా రాసుకొచ్చిండు. అది ఆయన జడ్జిగా పనిచేసి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండు. అప్పటిదాకా ఈడ జడ్జి అయితే ఈయనే ఉండేది రిటైర్ అయ్యేదాకా. ఆయన వచ్చిన తర్వాత ఈ కొలీజియం ఇదంతా చూసిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేసుడు పెట్టిండు. ట్రాన్స్ఫర్ వ్యవస్థ తీసుకొచ్చిండు. రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, ఎవరైతే జడ్జి ఉంటారో వాళ్ళ బంధువులు ఎవరు కూడా కొలీజియం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకు ఇవ్వద్దు అనేటువంటి మాట పరిశీలిస్తూ ఉంది. లేకపోతే ఇది ఎక్కడ దుర్మార్గం. వచ్చినా రాకపోయినా వాళ్ళే బ్యాక్గ్రౌండ్ అదే అయితే తీసుకుంటే. అవును, చాలా డేంజర్ అది. ఇక సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 4 మృతి. గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో. ఏదో ఒక రోజు న్యాయ వ్యవస్థ మీద పౌర సమాజం తిరగబడే రోజు అయితే వస్తుంది చూడు. ఎందుకంటే ఈ వివక్షత న్యాయం అందరికి సమాన రీతిలో అందనప్పుడు ఏదో ఒక ఉత్పాతం అయితే వస్తుంది. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 4 మృతి. గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఆటోను ఢీకొన్న కారు. ఇక బోల్తా పడ్డ ఆటోను వెనక నుంచి ఢీకొట్టిన కూరగాయల ఆటోనంట. వైద్య కోర్సుల సీట్లు ఖాళీగా ఉండకూడదు, 3 నెలల్లో విధానాన్ని రూపొందించండి, రాష్ట్రాలతో చర్చించండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇది ఇట్లుంటే శనార్థి తెలంగాణ. ఐమాక్స్లో గేమ్ చేంజర్ జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ ఎదురు చూస్తున్న ప్రేక్షకులు. ఇక ఇద్దరికీ చెక్, మంత్రులపై వేటుకు రెడీ, పనితీరు అస్సలు బాగోలే. సీఎం రేవంత్ రెడ్డి సైతం అసంతృప్తి, 20 మంది ఎమ్మెల్యేల పైన అసహనం, 5 ఎమ్మెల్యేలపై తీవ్ర అభియోగాలు, పనితీరుపై అంతర్గత సర్వే రిపోర్టు, ఇంట్లో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ అరాచక బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరి ఏడాది గడుస్తుంది. ఈ ఏడాది కాలంలో దాదాపుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగుతూ వచ్చింది. అయితే అక్కడక్కడ లోటుపాట్లను గమనించిన కాంగ్రెస్ సర్కార్ వాటిని సరిచేసే దిశగా ఫోకస్ పెట్టింది. ప్రజా సంక్షేమమే ఏకైక ఎజెండాగా ముందుకు వెళ్తున్న ప్రజాప్రభుత్వంలో భాగస్వాములైన ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఈ ఏడాది కాలంలో ఎలా ఉందనే దానిపై క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ తెప్పించారు. సదరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా వర్గాలతో పాటు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కన్గోల్ టీంతో కలిసి కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. అయితే గ్రౌండ్ సర్వేలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఊహించని అంశాలు వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం. ప్రధానంగా రేవంత్ కేబినెట్లోని 2 మంత్రులపై పనితీరుపై ప్రజల ఆగ్రహంతో ఊగిపోతున్నట్టు సర్వే రిపోర్ట్లో తెలిసినట్టుగా తెలుస్తుంది. ఆ 2 మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా పాలన సాగించాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే 20 మంది ఎమ్మెల్యేలపై అసహనం ఉందట ప్రజల్లో. ఒక ఉదాహరణ చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉమ్మడి నల్గొండ జిల్లా.
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ డిసెంబర్ 20 తారీఖు నుంచి ఈ కాలంలో చేసిన ఒక ఆయన ఏం చేసిందంటే ఒక ఆయన భూములు కొనుక్కోండు 40 ఎకరాల భూములు కొనుక్కోండు. ఓకే, 40 ఎకరాలు కొనుక్కొని వెంచర్లు చేసిండు ఆయన. వెంచర్ చేసిండు. వెంచర్ చేస్తే ఈ 40 ఎకరాలను ఏం చేసిందంటే ఒక మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిండు. ఓకే, మార్వాడి వద్ద తాకట్టు పెట్టిండు. తాకట్టు పెట్టి ఈ మార్వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసిండు. మళ్ళీ నీ పైసలు కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, అలా ఒప్పందం. అయితే ఈ మార్వాడి దగ్గర తాకట్టు పెడితే ఏం చేసిండు ఎరికేనా, అయితే ఈయన ఏది కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ భార్యకు కిడ్నీలు అవి 2 ఖరాబ్ అయిపోయి ఈయన కొద్దిగా ఆలస్యంగా కట్టిండు. ఆలస్యమైంది చెల్లింపులో. ఆలస్యం అయితే ఏం జరిగిందంటే ఈయన ఏం చేసిండు, ఆ సదరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిండు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిండు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారు అరే అట్లయిందా నేను మాట్లాడుతా అని చెప్పి ఏం చేసిండు, వీని నెంబర్ తీసుకొని వీని పిలిచిండు ఎమ్మెల్యే. వీని పిలిచి వీని పేరు మీద ఉన్నటువంటి 18 ఎకరాలు అనుకుంటా, 18 ఎకరాలు చేసి తెచ్చిండు. దీంట్లో ఏం చేసిన ఎమ్మెల్యే ఈ మార్వాడని పోలీసు వాళ్ళని పెట్టి తొక్కిపిస్తా జైలకి బయటికి రావని ఇలా 10 ఎకరాలు చేసుకుండు ఎమ్మెల్యే. 10 ఎకరాలు ఎమ్మెల్యే చేసుకుండు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అనుచరులు చేసుకొని దీన్ని ఏం చేసిండంటే 2 రోజులల్లా 150 డాక్యుమెంట్లు చేసిండు. 150 డాక్యుమెంట్లు చేసిండు. 150 డాక్యుమెంట్లు చేసిండు ఈ ఎమ్మెల్యే. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఈయన పోయింది, సార్ ఏం సార్ ఈ పరిస్థితి అంటే, అరే ఈయన ఏం చేసిన అప్పటికే వెంచర్ చేసి దాన్ని దాదాపు 150 మందికి అమ్మేసిండు. 150 మందికి అమ్మేసిన తర్వాత సార్ మరి నేను వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్, మాకు ఇట్లా అన్యాయం చేసి న్యాయం చేయమని వస్తే, అరే ఇట్లా వెంచర్లు చేసి మస్తు మంది వారిపోతారు, నువ్వు కూడా గట్లే పోవాయి అని చెప్పిండు ఆ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే గారు చూస్తూ ఉంటారు నాకు తెలిసి, చూడకపోతే వాళ్ళ అనుచరులు ఎవరైనా ఉంటే పంపిరు పంపించేసేది. ఇట్లా 150 డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడి 150 డాక్యుమెంట్లు చేసేసాను. ఇదొక్కటే కాదు, ఆ ఎమ్మెల్యే గారు చేసినటువంటి అరాచకం ఒక్కొక్క క్రషర్ మిషన్ దగ్గర 2 లక్షల రూపాయలు వసూళ్ళు, భూములైతే విపరీతమైన దోపిడీ. ఈ రకంగా ఇది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఆధారం క్యూనిస్ దగ్గర ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి కథ ఇది. ఆ ఎమ్మెల్యేకి తెలుసు ఇది కథ, ఆయన తెలుసు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఈయన ఈ బాధితుని పేరు జంగయ్యనా, ఇక గింత కూడా చెప్తున్నా పో. ఈ బాధితుని పేరు జంగయ్య. 40 ఎకరాల బాధితుడు జంగయ్యనా, చూసుకో. ఇక నోరు ఇప్పితే జనం తు అని ఉంచుతారు. ఎందుకోసం గెలిచినాం మనం, దేనికోసం గెలిచినాం, ఓట్లు వేసింది దేనికోసం మనం జనం. ఇదా నువ్వు చేస్తున్న పని? 50 చూపిస్తా, ఇటువంటి 50. ఇంకా ఏం జరుగుతుందో తెలియదా? ఎవ్రీ రిపోర్ట్ నా దగ్గర కాదా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఇది నువ్వు చేసిన కథ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది ఇదంతా. ఈయన మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసిండు అన్న. అయ్యో, మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసిండు ఆయన. కది మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు నా నోరు నుంచి పేరు రాకముందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేయండి. ఇవే అరాచకాలు చేస్తామనంటే నీ కర్మ. మాకు ఏం తెలియకుండా ఉంటారు, మా అన్నని ఎవడు చూస్తున్నాను అనుకుంటారు. ఇంకా ఇవి 150 డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఉన్నాయి కథ, ఇవి కూడా చెప్పమంటే చెప్దాం. మరి అట్లా కూడా తయారు అనుచరుల పేరు కూడా చెప్పండి. లేదు చెప్పవలసిందే అని చెప్పి నన్ను తొడలు కొట్టి మీసాలు ఏమైనా మెలేసేది ఉంటే చెప్పు, నేను చేస్తా ఈ పని. ఉన్నాయి కాబట్టి అన్ని మొత్తం తెలిసి ఏడాదిలో చేసిన దందంతా. రైట్. ఇక ఈ రిపోర్ట్లన్నీ ఇట్లా 20 మంది ఎమ్మెల్యేల రిపోర్ట్లు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఎవ్రీది బాస్కి వెళ్ళిపోతూనే ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. మీరు ఎవ్వరు చూస్తలేడు అనుకుంటున్నాం. ఇంకా విషయం ఏంటంటే ఈయన వచ్చి ఏయ్ నువ్వు
2 తారీఖు రాపోయని ముందుగా చెప్పిండు. 2 తారీఖు అయిపోయి 3 తారీఖు రాపోయాడు. 3 తారీఖు పోతే ఆడ సిఐతో కూర్చొని సెటిల్ చేసుకోపోరని చెప్పిండు. మళ్ళా నిన్న ఇగో ఇది కథ. ఇక నా నుంచి అన్ని రానియకురి, నేను వీడా వాడా అని ఏం చూడ. అన్యాయమే. విజన్ 2050 హైదరాబాద్ 25 ఏళ్ల భవిష్యత్తులో అంచనా వేయాలి. ఇంకోటి, మర్యాదగా ఆయన భూములు ఆయనకి ఇచ్చేసేది. నువ్వెవడవా తీసుకోవడానికి? పేదోడు ఏది అన్యాయం జరిగిందని వస్తే అవతల ఫోన్ నెంబర్ తీసుకొని తీసుకుంటావు. మన బెదిరించి వాడిని మారవడం కత్తి పెట్టి తీసుకురేటి 10 ఎకరాలు. మరీ ఇటువంటి దారుణం ఉంటుంది. ఈ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటారు? నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఎమ్మెల్యే ఎవరని మీరు అనుకుంటున్నారు? మీరేమనుకుంటారో చెప్పారు. ఎమ్మెల్యే నేమ్ మీరేదనుకుంటారో చెప్పండి. మీరు చెప్పిన పేర్లలో పేరుద్దా లేదా చెప్తా పోరి. ఉన్నదే 12 మంది. ఆ ఎమ్మెల్యే పేరు చెప్పండి. సరే వచ్చిందిలే, పేరు వచ్చిందిలే, ఓకే రైట్, పేరు వచ్చిందిలే, అయిపోయింది రైట్. ఇది జరిగినటువంటి కార్యక్రమం. ఇక ఇప్పుడు ఏమో ఉన్నాం మనం, పేరు వచ్చింది బాయ్ సాబ్, పేరు వచ్చేసింది, అయిపోయింది, ఓకే రైట్. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు